హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్ అండ్ మీ బ్లాగ్స్. కార్తీక మాసంలో అందరూ వెలిగించవలసిన అతి శక్తివంతమైన దీపం నారికేల దీపం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. రాగి, ఇత్తడి, వెండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్లేట్ తీసుకుని శుభ్రం చేసుకుని మధ్యలో స్వస్తిక్ గుర్తునైతే వేసుకోండి. ఈ విధంగా గంధంతో స్వస్తిక్ని వేసుకుని ప్లేట్కు 5 వైపులా గంధం బొట్లు పెట్టుకోండి. ఇది ఇంట్లో ఎవరైనా చేయవచ్చండి. తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుని ప్లేట్ని అయితే అలంకరించుకోవాలి. ఈ దీపాన్ని ముఖ్యంగా ప్రదోష వేళలో వెలిగించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సాయంత్రం పూట 5:45 నుంచి 6 మధ్యలో అయితే ఈ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. కుదరని వారు ఉదయం పూట అయినా కూడా ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. ఆ శివయ్య మీద పూర్తి నమ్మకంతో ఈ నారికేల దీపాన్ని వెలిగించండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక 3 గుప్పిళ్ళ బియ్యం తీసుకుని ఈ విధంగా ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కుంకుమ వేసి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కొంచెం పసుపు వేసి ఈ పసుపు నీటిలో మనం తీసుకున్న కొబ్బరికాయను బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న కొబ్బరికాయను మనం కోరుకుని తరువాత అయితే 2గా పగలగొట్టాలి. ఇప్పుడు 3 కన్నులు ఉన్న వైపు అయితే ఈ చెక్కను మనం దీపానికి వాడతామండి. ఈ విధంగా ఈ చెక్కను బియ్యంలో ఉంచి కొబ్బరి చెక్కకు 5 వైపులా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా బొట్లు పెట్టుకున్న తరువాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అయితే ఈ దీపానికి వాడతాము. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ 3 దీపాలు అయితే వెలిగించాలి. ఒకటి తూర్పు, ఈశాన్యం, ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా దీపాలు అనేవి అమర్చుకోవాలండి. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న పూజా మందిరం లేదా పీట మీద అయితే శివుని ఫోటో లేదా విగ్రహాన్ని అయితే ఉంచి ఈ పూజ మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా దీపాలను వెలిగించుకుని దీపాల చుట్టూ కూడా పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. మరొక కొబ్బరి చెక్కలో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా శివుని ఫోటోను గంధం బొట్లు, కుంకుమ బొట్లు, పూలతో అలంకరించి ఈ నారికేల దీపాన్ని ఒక్కసారి వెలిగించుకుని చూడండి. మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించవచ్చు. కార్తీక సోమవారం రోజున ఈ నారికేల దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను అయితే చూస్తారు. రేపు ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో చివరి సోమవారం అవ్వడం వల్ల ఈ నారికేల దీపాన్ని వెలిగించి మంచి ఫలితాలను అయితే పొందండి. మా ఛానల్లో మొదటి వీడియోని అందరూ ఆదరించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.